పిల్లల్ని పెంచడం చాలా కష్టమైపోయింది మా డాడీకి. ఇల్లు లేదు, చర్చ్ లేదు, మినిస్ట్రీ లేదు, ఏమీ లేదు. అలాంటి టైంలో మా మమ్మీ నన్ను కన్సీవ్ అయింది. ఉన్న ఇద్దరు పిల్లలకే పాలు కాదు కదా, బ్రెడ్ ముక్క కూడా పెట్టలేని పరిస్థితిలో ఇప్పుడు మనకి ఇంకో మూడో బిడ్డ వద్దు అని ఆ రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో డోసులు ఉంటాయి. సో డోస్ ఇచ్చారు నాకు అబార్షన్ చేయటానికి. కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పారు, బేబీ ఇంకా చనిపోలేదండి, బతికే ఉన్నాడు. అంటే మా నాన్నగారు డబుల్ డోస్ ఇచ్చేయండి అన్నారు. అంటే డబుల్ స్ట్రాంగ్ అబార్షన్ సంబంధించిన మెడిసిన్ ఇచ్చేయమన్నారు. ఇచ్చేసిన తర్వాత హాస్పిటల్కి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెళ్తే, బాబు చనిపోలేదండి ఇంకా. నేను చెప్పా మీకు విజిల్ చేయొద్దు అని చెప్పాను నేను ముందే. దేవుడు ఒకరిని పుట్టించాలనుకుంటే అది ఆపటం ఎవ్వడి వల్ల కాదు. నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావు అంటే దేవుడు నిన్ను పుట్టించాడు. ఇఫ్ యూఆర్ అలైవ్, అందుకే అడిగా మీరు సజీవంగా ఉన్నారు అంటే నువ్వు అనుకున్నావేమో దేవుడు నన్ను మర్చిపోయాడేమోనని. దేవుడు నిన్ను మర్చిపోతే నువ్వు అసలు ఇక్కడ ఉండవు. నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నేను ఎవరు? లూసిఫరా? నమ్ముతున్నావా? అప్పుడు మా డాడీ అన్నారు, డాడీ మళ్ళీ అడుగుతారని మరి డాక్టర్కి ముందే తెలిసిపోయినట్టుంది. ఈసారి ఎక్కువ డోస్ ఇస్తే మదర్కి కూడా ప్రమాదం అండి, తల్లి కూడా చనిపోయే ప్రమాదం ఉంది అని. ఇంకా తప్పని పరిస్థితులు, అంటే ఇక్కడ పరిస్థితులను బట్టి మా పేరెంట్స్ ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ దేవుడు తన ప్రణాళికలో నన్ను ఉంచాడు కాబట్టి సజీవ లెక్కలో మరి ఆ రోజుల్లోనే నన్ను ఒక ఫారినర్ అని పిలిచేవాడు. తెల్లగా, ఆ తెల్లగా ఎందుకు ఆయన చెప్తాను తర్వాత. తెల్లగా రెడ్ హెయిర్తో కర్లీ హెయిర్తో పుట్టాను. అప్పుడు అందరూ అబ్బా ఫారినర్ లాగా ఉన్నాడు అని చెప్పి అందరూ ఎత్తుకోటానికి చూడటానికి వచ్చేవాళ్ళంట. 2 డోసుల ఎఫెక్ట్కి బాడీ అంతా కాలిపోయి తెల్లగా పుట్టించాను. రిజెక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది నా లైఫ్లో? అప్పుడు మా డాడీ వాళ్ళు అనుకున్నారు, దేవుడు ఇంత గట్టిగా మరి